హాయ్ అండి, నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటింటి రుచులు. ఈరోజు మంచి స్వీట్ రెసిపీ అయితే నేను షేర్ చేస్తున్నానండి. గజ్జికాయలండి. కొబ్బరితో గజ్జికాయలు ఏ విధంగా చేసుకోవాలి ఈరోజు చూపిస్తున్నాను. దానికోసం కొబ్బరి, బెల్లం తీసుకుని ఈ విధంగా పాకం పట్టుకోవాలండి. ఈ పాకం అయితే మనకి చేతితో ఇలా చేస్తే ఉండ కింద రావాలి. ఈ విధంగా వచ్చే వరకు పాకం అయితే పట్టుకోవాలి. అలాగే దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు పలుకులు, అలాగే యాలకుల పొడి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం దీని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు పిండి అయితే కలుపుకోవాలండి. ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పిండికి బాగా పట్టించి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అదే మాదిరిగా మనం ఈ పిండిని అయితే కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సైజుల్లో పిండి కొద్దిగా తీసుకుని ఈ విధంగా చపాతీ కింద చేసుకుని ఈ విధంగా గజ్జికాయలు బల్ల మీద వేసుకుని మనం చేసినట్టు స్టఫింగ్ పెట్టుకుని దీన్ని ప్రెస్ చేయాలి. ఒకవేళ మీకు ప్రెస్ చేసినప్పుడు ఎడ్జెస్ అట్టుకోకపోతే ఇలాగ వాటర్తో కొంచెం తడి చేస్తే ఈ ఎడ్జెస్ అనేవి బాగా అతుక్కుంటాయి. ఈ విధంగా గజ్జికాయలు చేసుకోవాలి. ఈ విధంగా గజ్జికాయలు చేసిన తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీకు దీని వీడియో ఫుల్గా డీటెయిల్గా కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మన ఛానల్లోకి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు. మొత్తం ఫుల్ డీటెయిల్గా కంప్లీట్గా ఈ వీడియో అయితే మీకు మన ఛానల్లో ఉంటుంది. మీకు టైం ఉన్నప్పుడు మీరు కావాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, గజ్జికాయలన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం కడాయి అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఇవన్నీ కూడా 1 బై 1 మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాప్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి టేస్టీ జ్యూసీ గజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ గజ్జికాయలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఇలాగ కొబ్బరి నూనె పెట్టి చేశాను, చాలా బాగుంటాయండి. డెఫినెట్లీ ట్రై చేయండి, మీరే బాగున్నాయని చెప్తారు. అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.